నెక్స్ట్ మిగతా వార్తల్లో ఒప్పందం కుదుర్చుకోవాల్సిందే, లేకపోతే మీ విద్యుత్ కేంద్రాలు చమురు క్షేత్రాలను సర్వనాశనం చేస్తాం. ఎవరంటున్నారు? అమెరికా, ట్రంప్ అంటుంది, ఇరాన్ను హెచ్చరిస్తున్నది. మీరు గనక మాతో ఒప్పందం కుదుర్చుకోకపోతే, కొన్ని నిబంధనల ప్రకారంగా లేకపోతే అన్ని దేశాలు సూచించినట్టుగా మీరు వినకపోతే మిమ్మల్ని ఖతం చేసేస్తాం అంటున్నాడు. ఏవి? మీ చమురు క్షేత్రాలు అండ్ మీ విద్యుత్ కేంద్రాలు మొత్తం లేపేస్తాం. ఇరాన్కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక. ఖార్గ్ దీవిని సులువుగా స్వాధీనం చేసుకోగలమని వ్యాఖ్య. శాంతి చర్చలపై తొలగని ప్రతిష్టంభన. అమెరికా, ఇరాన్ చర్చలకు త్వరలో ఆతిథ్యం ఇస్తామన్న పాకిస్తాన్, ఆ ప్రణాళికలతో తమకు సంబంధం లేదన్న టెహ్రాన్. కువైట్ పైన ఇరాన్ దాడిలో భారతీయుడు చనిపోయినట. కువైట్ మీద దాడి చేస్తే ఒక భారతీయుడు చనిపోయినట. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి శకలాలు పడి ఇజ్రాయిల్లో దగ్ధమవుతున్న చమురు శుద్ధి కేంద్రం అట. పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికే శాంతి చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. అమెరికా, ఇరాన్ చర్చలకు తాము త్వరలోనే ఆతిథ్యం ఇస్తామని తాజాగా పాకిస్తాన్ ప్రకటించగా, ఇరాన్ మాత్రం అసలు పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికలతో తమకు సంబంధమే లేదని స్పష్టం చేసింది. ఇస్లామాబాద్ వేదికగా సౌదీ అరేబియా, ఈజిప్ట్, తుర్కియో విదేశాంగ మంత్రులు సోమవారం భేటీ కావాల్సి ఉన్నా ఆ సమావేశం జరగక ముందే వారు స్వదేశాలకు పయనమవడం సైతం పలు అనుమానాలకు తావిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇరాన్పై హెచ్చరికల స్వరాన్ని మరింత పెంచారు. త్వరగా ఒప్పందం కుదుర్చుకొని హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని ఆ దేశానికి సూచించారు. లేకపోతే ఇరాన్ ఇంధన కేంద్రాలు, మౌలిక సదుపాయాలు సర్వనాశనం చేస్తామని హెచ్చరించారు. ఖార్గ్ దీవిని ఆక్రమించుకుంటామన్న సంకేతాలు ఇచ్చారు. ఆ ఖార్గ్ దీవి అన్నది ఒక ఆయువు పట్టు లాంటిది ఇరాన్కి. ఆర్థికపరమైన ఇంకా రకరకాల వాటికి అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ దీవిని కనుక మనం స్వాధీనం చేసుకుంటే ఇంకా ఇరాన్ అడుగు ముందుకేలేదన్నది ట్రంప్ ఆలోచన. మరోవైపు భీకర దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతూనే ఉంది. కువైట్ పైన ఇరాన్ జరిపిన దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయిందట. ఇజ్రాయెల్, అమెరికా దాడితో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ధ్వంసమైన ఒక ఇంట్లో విలువైన వస్తువులు వెతుకుతున్న మహిళలట. ఇప్పటి వరకు 8 మంది భారతీయులు చనిపోయారు. కువైట్లోని ఒక కీలక విద్యుత్ కర్మాగారం పైన ఇరాన్ ఆదివారం దాడి చేసింది. ఈ ఘటనలో భారతీయ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. 10 మంది సైనికులు గాయపడ్డారు. భారతీయుడి మరణాన్ని కువైట్లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటి వరకు మరణించిన భారతీయుల సంఖ్య 8కి పెరిగిందట. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే ప్రయత్నాల్లో భాగంగా ఇస్లామాబాద్ వేదికగా సౌదీ అరేబియా అండ్ ఈజిప్ట్, తుర్కియో, పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు ఆదివారం చర్చలు జరిపారు. అనంతరం పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ విలేకరులతో మాట్లాడారు. తమ మధ్యవర్తిత్వంలో సంప్రదింపులు జరగబోతుండడం పైన అమెరికా, ఇరాన్ విశ్వాసం వ్యక్తం చేశాయి. త్వరలోనే వాటి మధ్య చర్చలకు ఆతిథ్యం ఇస్తాం. అయితే ఈ విషయంపై అమెరికా మాత్రం స్పందించలే. పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికలతో తమకు సంబంధం లేదని ఇరాన్ చెప్తున్నది. అమెరికాతో ప్రత్యక్ష చర్చలేం లేవు. మధ్యవర్తుల ద్వారా అసమంజస డిమాండ్లు బయటకొచ్చాయి అంతే. దౌత్యం విషయంలో అమెరికా తరచుగా మాట మారుస్తోంది. మా వైఖరి మాత్రం చాలా స్పష్టం. పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికలు దాని సొంతమే, వాటితో మా ప్రమేయం లేదు అని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఎక్స్లో స్పష్టం చేసింది. సౌదీ, ఈజిప్ట్, తుర్కియో విదేశాంగ మంత్రులు ఇస్లామాబాద్లో భేటీ కాకుండానే స్వదేశాలకు వెళ్ళిపోయారట. ఇక అది చర్చల మధ్యలోనే ఆగిపోయినాయి. ఏం చేయాలా? ఏమవుతుంది? ఇది ఇప్పట్లో ఈ యుద్ధం ఆగేటట్టు కనబడతలేదు. ట్రంప్ ఏమంటుండు? చర్చల్లో పురోగతి ఉంది, కానీ ఇరాన్తో తాము ప్రత్యక్షంగా పరోక్షంగా చర్చలు జరుపుతున్నాం. చర్చల్లో పురోగతి ఉన్నది. ఏ కారణాలతో అయినా త్వరలో ఒప్పందం కుదరకపోతే హార్మూజ్ను తెరవకపోతే ఇరాన్లోని విద్యుదుత్పత్తి కేంద్రాలు, చమురు బావులు, మౌలిక వసతులతో పాటు ఖార్గ్ దీవిని పేల్చేస్తామని హెచ్చరించారు. త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రూత్ సోషల్లో ఇరాన్కు సూచించారు. ఈ అసలు ఆ ట్రంప్ మాటను వాళ్ళు కనీసం కూడా పట్టించుకున్న పాప అనబోలే. సో ఇట్లా ఈ యుద్ధం ఇంకా నడుస్తూనే ఉన్నది. ఈ చర్చల ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉన్నది.